బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మయన్మార్, థాయిలాండ్ ను భారీ భూకంపాలు కుదిపేశాయి. మ్యాగ్నిట్యూడ్ పై తొలి భూకంపం తీవ్రత 7.7గా నమోదైంది. ఇక వెంటనే 6.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు చెబుతున్నారు. దీంతో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆ ప్రకంపనల ధాటికి పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద పెద్ద భవంతులు నిట్ట నిలువున కుప్పకూలాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. బహుళ అంతస్తుల భవనాలు భూకంపం తీవ్రతకు పేక మేడలా కుప్పకూలుతున్నాయి. జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. అయితే కూలిపోతున్న బిల్డింగ్లను చూసి భయాందోళనకు గురయ్యారు అక్కడున్న స్థానికులు. దీనికి సంబంధించి భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. రైట్కి ఇప్పటికే చూసుకుంటే అటు మయన్మార్, థాయిలాండ్ లో భారీ భూకంపాలు సంభవించాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే ఒక్కసారిగా భూకంపం అధిక తీవ్రతతో నమోదైందో ఇక ఆ క్రమంలో పెద్ద పెద్ద భారీ బిల్డింగ్లు ఒక్కసారిగా పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. ఇక అక్కడున్న స్థానికులు అవ్వచ్చు, వర్క్ చేస్తున్న వర్కర్స్ అవ్వచ్చు, భయంతో భయాందోళన చెంది రోడ్డు పైన పరుగులు తీస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ భూకంపం తీవ్రత మొదటిగా 7.7గా నమోదైంది. ఇక ఆ తర్వాత 6.8 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. మనం చూస్తున్నాం థాయిలాండ్ లో భారీ అంతస్తులు, సుమారు అది 20 నుంచి 30 అంతస్తుల భవనం అయి ఉండొచ్చు. అంచనా ప్రకారం చూసుకుంటే అంత ఎత్తు భవనం ఒక్కసారిగా సంభవించిన భూకంపానికి నేల రాలటం, కుప్పకూలిపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. మరి దానిలో ఉన్న బిల్డింగ్ లో ఉన్న ప్రజలందరూ బయటకు వచ్చారా, లేదంటే ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. బిల్డింగ్ లోపల భూకంపం సంభవించినప్పుడు దాని తీవ్రతకి ఏదైతే ఫోటో ఫ్రేమ్స్ కానీ బిల్డింగ్ లో ఉన్న వాల్స్ కి సంబంధించిన ఆ ఫోటో ఫ్రేమ్లు ఏ విధంగా ఊగుతున్నాయో కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఎంత తీవ్రతతో భూకంపం నమోదైందో, భూకంప తీవ్రత నమోదైందో కూడా మనకు తెలుస్తుంది. ఇక మెల్లగా స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఒక్కసారిగా భవనం కుప్పకూలేంత వరకు కూడా ఈ భూకంప తీవ్రత పెరిగింది. భూకంప కేంద్రం గుర్తించినట్లుగానే మొదటిగా 7.7 దగ్గర నమోదైన తీవ్రత క్రమంగా ఇంకా పెరుగుతూ కూడా వచ్చింది. ఇక మనం చూస్తున్నాం ఒక్కసారిగా థాయిలాండ్ ప్రజలు అందరూ రోడ్లపైకి రావటం, ఈ భూకంపానికి భయపడి ఇళ్లలోంచి బయటికి పరుగులు తీసిన క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక కార్లు వేసుకుని చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోయే క్రమాన్ని కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడున్న ప్రజలందరూ భయాందోళనకి గురయ్యారు. మనం చూస్తున్నాం ఏదైతే బిల్డింగ్ కూలిపోయిందని ఇంతకు ముందు చెప్పుకున్నామో ఆ కూలిపోతున్న బిల్డింగ్ ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ లో కూడా ఎంత తీవ్రత నమోదైందో అంతా ఒక్కసారిగా షేక్ అవుతున్న క్రమాన్ని చూస్తున్నాం. అక్కడున్న టేబుల్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ మొత్తం కూడా ఇదవుతున్నాయి. ఇది చూసాము. అదేవిధంగా దూరం నుంచి కొంతమంది విజువల్స్ లో కూడా క్యాప్చర్ చేస్తున్నారు. బిల్డింగ్ ఏదైతే కుప్పకూలిపోయిందో దానికి సంబంధించి భూకంప తీవ్రత ఎక్కువగా నమోదైన ప్రదేశంలో ఈ 30 నుంచి 40 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా తమ ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడున్న ప్రజలు కూడా భయాందోళన చెంది ఆ రోడ్ల పైన పరుగులు తీస్తున్నారు. సో ఎప్పుడూ లేనంతగా ఈసారి ఆ భారీ ఎత్తున ఈ భూకంప తీవ్రత కూడా నమోదైంది మనం చెప్పుకోవచ్చు. కారుల్లో నుంచి అలాగే వాహనాల్లో నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు తరలి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రదేశం నుంచి వెళ్తూ ఫోనుల్లో క్యాప్చర్ చేస్తున్నారు ఏదైతే బిల్డింగ్ కుప్పకూలిపోయిందో దానికి సంబంధించి. ఒక్కసారిగా అక్కడున్న స్విమ్మింగ్ పూల్స్ లో కూడా మనం చూస్తున్నాం బిల్డింగ్స్ కి సంబంధించిన వాల్స్ కానీ ఆ గోడలన్నీ కుప్పకూలిపోయిన క్రమాన్ని కూడా చూస్తున్నాం. ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయి స్విమ్మింగ్ పూల్లో వాటర్ కూడా ఏ విధంగా అయితే కదలాడుతుందో కూడా మనకు అర్థమవుతుంది. ఈ భూకంప తీవ్రతకి ప్రజలందరూ భయాందోళన చెందారు. అయితే ఎంతవరకు ప్రాణ నష్టం జరిగింది, ఆ బిల్డింగ్ లో కుప్పకూలిపోతున్న బిల్డింగ్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ బిల్డింగ్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఏమైనా జరిగిందా, అందరూ బయటకు వచ్చేసారా లేదా అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. థాయిలాండ్ లో ఇది ఘోరమైన భూకంపం అని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం సుమారు 30 నుంచి 40 అంతస్తుల బిల్డింగ్ పేక మేడలా కుప్పకూలిపోయింది. అయితే ఇంతకు ముందు వచ్చిన చాలాసార్లు భూకంపాలు సంభవిస్తాయి, ఇక అందులో దీని తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చా? ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. మరి ప్రాణ నష్టానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ?
సెంట్రల్ అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 7.7గా నమోదైంది. సగయంగ్ నగరానికి వాయువ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతు భూకంప కేంద్రం ఉన్నట్లుగా కూడా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక నివేదికలు అయితే లేవు, కానీ ఆస్తి నష్టం అయితే భారీగా జరిగినట్లు తెలుస్తుంది. ఉత్తర థాయిలాండ్ వరకు ఈ ప్రకంపనలు సంభవించాయనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ రాజధాని బ్యాంకాక్ లో కూడా కొన్ని మెట్రో మరియు రైలు సేవలు భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భూకంపం సంభవించిన నేపథ్యంలో సేవలను కూడా నిలిపివేశారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో బీజింగ్ లో దీని యొక్క భూకంప ఏజెన్సీ ప్రకారం కొన్ని కీలక విషయాలు అయితే వెల్లడించారు. ఇక ఇతర నగరాల్లో భవనాలు షేక్ అవుతున్నట్టుగా కూడా గుర్తించారు. ప్రజలు భయాందోళనతో వీధిలోకి పరిగెత్తడానికి కూడా ప్రధానంగా మనకు విజువల్స్ చూసి అర్థమవుతుంది. ఇంట్లో నిద్రపోతున్న కొంతమంది దీనికి సంబంధించి కూడా స్పందించారు. అక్కడ ఉన్నవారు కూడా హుటాహుటిన ఏదైతే భూకంపం సంభవించిన నేపథ్యంలో భయభ్రాంతులకు గురై వారందరూ కూడా బయటకు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మయన్మార్ లో అనేవి భూకంపాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయని కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. దానిలో భాగంగానే 1936, 1956 మధ్య ఈ భూకంప తీవ్రత ఎక్కువగా 7.0 అంటే భూకంప తీవ్రత 5.6 కన్నా ఎక్కువగా నమోదైతే తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు, కానీ ఇప్పుడు ఇది 7 పాయింట్లు దాటి ఈ తీవ్రత సంభవించింది. భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. కానీ ఇక్కడ 1930, 1956 మధ్యలో 7.0గా ఈ తీవ్రత అనేది ఉన్న నేపథ్యంలో అప్పుడు కూడా బాగా బలమైన భూకంపాలు సంభవించాయి. ఇది ఉత్తర నుండి దక్షిణ వరకు కూడా ఈ భూకంపాలు అనేవి ఎక్కువగా కొనసాగుతున్నట్టు కూడా ప్రధానంగా గత నివేదికలు చెప్తున్నాయి. సెంట్రల్ మయన్మార్ లోని పురాతన రాజధాని బాగాన్లో 6.8 తీవ్రతతో ఈ భూకంపం శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇక 2016లో 3 వ్యక్తులు ఈ భూకంపం వల్ల చనిపోయారు. పర్యాటక ప్రదేశంలోని గోపురాలు మరియు ఆలయ గోడలు కూడా గతంలో కూలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన భూకంప తీవ్రత వల్ల ఎత్తైన భవనాలు ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నామో, ఎత్తైన భవనాలు దానికి సంబంధించిన శిథిలాలు కిందకు పడటం కానీ, ఆ శిథిలాల కింద కొంతమంది కొన్ని భవనాలు కుప్పకూలినట్టు తెలుస్తుంది. ఆ భవనాలను కింద చిక్కుకున్న కొంతమందిని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రాణ నష్టానికి సంబంధించి అయితే ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇటు మయన్మార్ ప్రభుత్వం చేయలేదు. కానీ ఇటు ఆస్తి నష్టం అయితే భారీగా జరిగిందని చెప్తున్నారు. ఇక భూకంపం వచ్చిన నేపథ్యంలో ఎత్తైన భవనాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇళ్లని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు అయితే మయన్మార్ ప్రభుత్వం చేస్తున్న అధికారులు కూడా ఈ సహాయక చర్యలో నిమగ్నమై ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, థ్యాంక్ యూ శివ. థాయిలాండ్లో సంభవించిన భూకంపానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్ పవన్, మనం చూసాము 7 పాయింట్లకి దాటి నమోదైంది తీవ్రత అంటున్నారు. కుప్పకూలిన ఒక్క భవనమేనా, లేదంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా భారీగా ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? ప్రాణ నష్టానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతానికైతే ప్రాణ నష్టం జరిగినట్టుగా ఎటువంటి రిపోర్ట్లు అందడం లేదు, కానీ భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. రిక్టర్ స్కేల్ పైన 7.7గా అటు నమోదైంది భూకంప తీవ్రత. 2 సార్లు వరుసనే భూకంపం వచ్చింది. మొదటిసారి 6.8 వస్తే రెండోసారి 7.7గా ఇది వచ్చింది. మొత్తం అది ఆవా వంతెన ఇరావడి నదిలోకి మొత్తం కూలిపోయిన పరిస్థితి. అట్లనే అటు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కూడా భారీ భవనాలన్నీ కూడా కూలిపోయాయి. అక్కడ మెట్రోను కూడా నిలిపేసినట్లుగా అధికారులు ప్రకటించారు. జనాలందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై రోడ్ల మీద పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈరోజు ఉదయం 10:30, 11 గంటల ప్రాంతంలో ఈ భూప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. అవి ఒక్కసారి తీవ్రంగా రావడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు పరిస్థితి ఉంది. మొత్తంగా సగైంగ్ అనే ప్రాంతంలో ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా చెప్తుంది. ఆ సగైంగ్ ప్రాంతంలోనే భూకంపం అటు భూమి లోపల పెద్ద ఎత్తున వచ్చినట్లుగా తెలుస్తుంది. అక్కడికి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకాక్ను కూడా ఈ భూకంప తీవ్రత కుదిపివేసింది. అక్కడ ఉన్న భారీగా ఆస్తి నష్టం అయితే జరిగినట్లుగా తెలుస్తోంది. మయన్మార్లోని సగైంగ్ సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అట్లనే మయన్మార్లో కూడా ఈ భూకంపం 2 సార్లుగా వచ్చింది.
మొదటిసారి 7.7 ఆ తర్వాత 6.48 తీవ్రతతో వచ్చింది. ఆ మాండలే సమీపంలో ఉన్న అటు పురాతన ఆవా వంతెన పైన ఉన్న ఈరావడి నది మొత్తం వంతెనంతా కూడా కూలిపోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే భూకంప తీవ్రత భారీగా ఉందని చెప్పాలి. అటు రెండు దేశాలతో పాటు ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొంతవరకు భూకంప తీవ్రత అయితే అటు మయన్మార్ ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొంతవరకు భూకంప తీవ్రత కనపడిందనే చెప్పాలి. మొత్తం మీద అయితే భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇంకా కూడా ప్రజలందరూ కూడా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని వాళ్ళందరూ కూడా పరుగులు పెడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పూర్తి సమాచారం అందించడానికి ప్రస్తుతం థాయిలాండ్లోనే ఉన్నారు మల్లేష్ అనే పర్యాటకుడు. ప్రస్తుతం మనకు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే మల్లేష్. హలో, నమస్తే అండి. పవన్ గారు చెప్పండి. మల్లేష్ గారు, ప్రస్తుతం మీరు థాయిలాండ్లోనే ఉన్నారు. ఎన్ని గంటలకు ఈ భూకంపం స్టార్ట్ అయింది? అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 2 గంటల ప్రాంతంలో ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు భూమి కంపించిందండి. అందరూ భయాందోళనతో బయటకు పరిగెత్తారు. ఓకే. అయితే ఇక్కడ భారీ భవనాలు మాత్రం కదలడం బాగా భయానికి గురి చేశాయి. ఓకే. అయితే ముఖ్యంగా ఓన్లీ ఈ అద్దాలతో ఉన్న బిల్డింగ్ల మాత్రమే ప్రభావం ఎక్కువ కనిపించింది. ఈ సాధారణ ప్రజల ఇండ్లు, చిన్న చిన్న అంటే ఈ సిమెంట్ కన్స్ట్రక్షన్ తో చేసిన బిల్డింగ్లకు మాత్రం ఎలాంటి డ్యామేజ్ కాలేదు, ఏమీ కాలేదు. అక్కడ జరిగిన విధ్వంసాన్ని ఒక్కసారి మీ ఫోన్ లో చూపించగలుగుతారా మా కోసం? అక్కడ ఎటువంటి మీరు జరిగినట్టు మీరు అనుకున్నట్టు అంత పెద్ద విధ్వంసం ఏం జరగలేదండి. ఎక్కడో ఒక చోట కూలే, అది నిజమే. కానీ మీరు అంటున్న మన మీడియాలో వస్తున్న భారీ విధ్వంసాలు మాత్రం ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు నడుస్తూనే ఉన్నాను, పర్యాటకులు ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడక్కడ కూలినట్టు తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు మా ఎదురుగా నేను ఇక్కడ బ్యాంకాక్ సెంటర్ అండి, మిడిల్ సెంటర్ లో ఉన్నాను, సుఖామావత్ అని చెప్పి. ఇక్కడ తెలుగు పర్యాటకులకు పెద్ద పెద్ద స్టార్ హోటల్ మధ్యలో నిలబడి ఉన్నాను నేను. ఓకే. ఇక్కడ ఎలాంటి హోటళ్ళకి ఏం జరగలేదు. చెప్తున్నాను కదా, చిన్న చిన్న ప్లేస్లలో పొడుగ్గా కట్టిన భవనాలు, అందులో అద్దాలతో కట్టిన భవనాలు డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ నేను చెప్పే పరిస్థితి ఇదండి. ఏం జరిగిందో తెలియదు. సిటీలో ఉన్నాను, బ్యాంకాక్ లో. అంటే ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనవుతున్నారు. ప్రస్తుతానికి ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఆపేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజమేనా? లేదండి, ఓన్లీ మామూలుగా ట్రాఫిక్ జామ్ మాత్రం జరిగింది. ఇక మీరు చూడొచ్చు, లైవ్ లోనే నేను నడుస్తున్నాను. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది తప్ప ఆపడం ఏం లేదు. కొన్ని అంబులెన్సులు వెళ్ళాయి, నా ఎదురుగా గ్లాస్ పడిపోయాయి, బిల్డింగ్ పడిపోలేదు, గ్లాసులు పడిపోయాయి. అంటే చియాంగ్ మై వంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భూమి కంపించింది. అక్కడున్న పర్యాటకులందరూ కూడా భయాందోళనతో పరుగులు పెడుతున్నారని అంటూ చాలా వీడియోస్ అన్నీ కూడా వచ్చాయి. అంటే మీరున్న ప్రదేశానికి అది కొంచెం దూరంలో ఉండొచ్చు, అక్కడ అంతా కూడా అటువంటి ప్రకంపనలు వచ్చి ఉండొచ్చు. అవునండి. అయితే ఈ బ్యాంకాక్ ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ అండి. నేను చెప్తున్న ప్రకారం ఏంటి అంటే, అద్దాలు అంటే వీక్ గా ఉన్న బిల్డింగులు మాత్రం కొన్ని కుప్పకూలినట్టు తెలుస్తుంది. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భవనాలు కూడా మెయిన్ భవనాలే, అన్ని స్టార్ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. అనేక మంది తెలుగు ప్రజలు కూడా హోటల్ రూమ్ నుంచి బయటకు పరిగెత్తుకొచ్చారు. మీరున్న ప్లేస్ ఏంటి? సుఖ్మావత్ అండి. సుఖ్మావత్ ప్రాంతంలో పెద్దగా ప్రభావం ఏం లేదు, భూకంప ప్రభావం ఏం లేదు. కానీ ఇతర ప్రాంతాల్లో ప్రభావం ఉంది. మేము కూడా భయపడిపోయాం. కానీ భవనాల కూలిపోవడాలు మాత్రం ఎక్కడ జరగలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మయన్మార్లో ఆ భూకంప తీవ్రత సమీప రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా కొంతవరకు వచ్చింది. అటు చైనాలోని ఒక ప్రావిన్స్లో కూడా కొంతవరకు భూ ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో అటు మల్లేష్ ఇప్పటిదాకా మాట్లాడారు. ఆయన అటు పర్యటిస్తూ ఉన్నారు బ్యాంకాక్లో. ఆయన కూడా తను భయాందోళనకు లోనయ్యారు. కానీ తనున్న ప్రాంతంలో మాత్రం కొంతవరకు భూమి కంపించిన మాట వాస్తవమే, కానీ అటు ఎటువంటి విధ్వంసం జరగలేదు, కేవలం అద్దాలు పగిలిపోయినాయి అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ మనం చూస్తున్నాం చాలా ప్రాంతాలలో భారీ భవంతులు కూలిపోయినాయి. కొన్ని ప్రాంతాలలో అటు ఈత కొలను, స్విమ్మింగ్ పూల్లోంచి నీళ్లు బయటకు రావడం, పైనుంచి పడిపోవడం, ఇవన్నీ కూడా జరగడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే అటు ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా నిలిపివేశారు. ప్రజలందరినీ కూడా సురక్షితంగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఇటువంటి భారీ నష్టం జరిగిందనే దానిపైన కూడా అటు అధికారులు అంచనా వేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అట్లా రైట్, థ్యాంక్ యూ పవన్.
రైట్ మయన్మార్ థాయిలాండ్లకు సంబంధించి భారీ భూకంపాలు కుదిపేశాయి. మ్యాగ్నిట్యూడ్ పై తొలి భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఇక వెంటనే 6.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. దీంతో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పటికే విజువల్స్ లో చూస్తున్నాం. ఏదైతే భూకంప తీవ్రతతో అక్కడున్న బిల్డింగ్లు కానీ ఆ గోడలకున్న వాల్స్ కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఘటన మనకి తెలుస్తుంది.